చెప్పింది గుర్తుంది కదా? ఈ ప్లాన్లో ఎలాంటి మార్పు ఉండకూడదు. పక్కాగా ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే మోహన్ రామ్ గారు. ఓకే డాడీ, మీకు విషయం తెలుసా? మీకు మళ్ళీ కాల్ చేస్తా. ఏంటి ప్రణు? రాజు గారు అక్షయ హనీమూన్కి వెళ్తున్నారంట. వెళ్ళిన చోట వాళ్ళు హ్యాపీగా ఉండడానికి వీల్లేదు డాడీ. వాడు అక్కడే సమాధి అయిపోవాలి. వద్దు ప్రణు, ఇది సమయం కాదు. ఇలాంటి సమయంలో మనం ఏ నిర్ణయం తీసుకున్నా మనకే మంచిది కాదు. ఏం చేయాలో ఎప్పుడు చేయాలో ఈ డాడీ నీకు తప్పకుండా చెప్తాడు. నువ్వు ఆవేశపడకు. డాడీ, ప్రణు చెప్పింది విను. డాడీ ఏం చేయాలన్నా 1కి 10 సార్లు ఆలోచించి చేస్తాడు. నేను చెప్పేంత వరకు నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. సరేనా? ఓకే డాడీ. గుడ్ గా వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే. విన్నారుగా, ఇందాక నేను చెప్పినట్టే వాళ్ళు హనీమూన్కి వెళ్తున్నారు. అక్కడ మీరు చేయాల్సింది చూడు, ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాకూడదు. జాగ్రత్త. అలాగే. మేడం గారి కోపం ఇంకా తగ్గినట్టు లేదు. అక్షయ, నీకింకా కోపం తగ్గలేదా? అక్షయ ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడు. మేము నగలు దొంగలిస్తాము, నమ్మించి మోసం చేస్తాము. అలాంటి మాతో మీకు మాటలేంటి సార్? అక్షయ, ఆ రోజు ఏదో ఆవేశంలో కోపం ఆపుకోలేక అలా అనేశాను. ఏం జరిగిందో ఏంటో తర్వాత విచారిద్దాం. అది మనసులో పెట్టుకొని ఈ టైంలో నువ్వు ఇలా ఉంటే అలా చెప్పు.